హలో అండి, నేను మీ సునీత. 25వ తేదీ ఆదివారం రథసప్తమి పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ భూలోకంలో ప్రత్యక్షంగా దేవుడి ముందు జరుపుకునే ఒకే ఒక్క పండుగ రథసప్తమి. అయితే ఈ వ్రతంలో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ శీఘ్రంగా సూర్య భగవానుడి అనుగ్రహం ఎలా పొందవచ్చు, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి, సింపుల్గా ఎలా చేసుకోవచ్చో, ఎలాంటి నియమాలను పాటించాలి ఈ వీడియోలో చెప్తాను. అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజున చేసే వ్రతంకి ముఖ్యంగా స్నానం, ఆర్ఘ్యం, నైవేద్యంకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వ్రతం చెయ్యాలి అనుకునేవారు షష్ఠి రోజున కూడా నియమాలను పాటించాలి. ఈ రోజున చేసే వ్రతంకి ముఖ్యంగా స్నానం, ఆర్ఘ్యం, నైవేద్యంకి చాలా ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పొంగలి. ఈ పొంగలికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తూ నేను పొంగలి చేసి చూపిస్తాను. ఈ పొంగలిని రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో మాత్రమే చెయ్యాలి. స్టీల్, అల్యూమినియంలో చేయకూడదు. ఈ పొంగలికి పాలు మాత్రమే ఉపయోగించాలి. వాటర్ ని అసలు యూజ్ చేయకూడదు. గరిటెను కూడా యూజ్ చేయకూడదు. చెరుకు గడి లేదా ఎదురు కట్టిని ఉపయోగించాలి. అంతేకాని ఎటువంటి స్పూన్ యూజ్ చేయకూడదు. పొంగలి ఉడికేటప్పుడు కొంచెం కొంచెం పాలు స్టవ్ మీద పడేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ముందు అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. పొంగలి అయిన తరువాత ఈ పొంగలిని మొదటిగా సూర్య భగవానుడికి మాత్రమే సమర్పించాలి. అంతేకాని తులసమ్మ దగ్గర, పూజా రూమ్ లో దేవుళ్ళ దగ్గర మొదటిగా పెట్టకూడదు. బియ్యంని కూడా నీటితో కడగకుండా నెయ్యితో కొంచెం తడుపుకోవాలి. అంతేగాని కడగకూడదు. పొంగలి అయిన తరువాత వేరే బౌల్లోకి మార్చకూడదు. అందులోనే ఉంచి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ పొంగలిలో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయకూడదు. కొంచెం బియ్యం, బెల్లం, పాలతో మాత్రమే పొంగలి చెయ్యాలి. పొంగలి ఉడికేటప్పుడు చెరుకు గడితోనే తిప్పుకుంటున్నాను. ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు. అంతే పవిత్రంగా నియమాలను పాటిస్తూ పూజను ఆచరిస్తే ఆ సూర్య భగవానుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ చెరుకు గడి నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్వామికి ప్రసాదంగా తీసుకుంటున్నాను. ఈ చెరుకు గడి అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. పొంగలి కూడా ఉడికి దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్నే పక్కన పెట్టుకుంటున్నాను. రథసప్తమి అంటే సూర్య భగవానుడి జన్మదినం, అంటే పుట్టినరోజులాగా భావిస్తారు. ఈ రోజు చేసే పూజ వల్ల ఆరోగ్యం, ధనం, ఆయుష్, మనశ్శాంతి లభిస్తాయి. సూర్యనారాయణుడి అనుగ్రహం పొందాలి అంటే ఈ పూజ చాలా ముఖ్యం. ఈ రోజున చేసే పూజ వల్ల 7 జన్మల పాపాలు నశిస్తాయి అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. షష్ఠి రోజున మాంసాహారం తినకూడదు. ఆ రోజు రాత్రిన భూసేనం చెయ్యాలి. బ్రహ్మచర్యం పాటించాలి. షష్ఠి రోజున ఇవి పాటించిన తరువాత రథసప్తమి రోజున బ్రహ్మముహూర్తంలోనే లేచి తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తల మీద, భుజాల మీద పెట్టుకొని 7 సార్లు స్నానం చెయ్యాలి. మీకు కుదిరితే నదీ స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకుని సూర్యుడిని చూస్తూ క్రిందకి వదలాలి. అలా వదిలేటప్పుడు ఓం సూర్యనారాయణాయ అంటూ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ పూజను మొదలుపెట్టినప్పటి నుంచి ఓం నమో భగవతే సూర్యనారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజని ఆచరించడం వల్ల మనకి రవిగ్రహం యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఈ పూజని చేసుకోవాలి అనుకునే వాళ్ళు సూర్యకిరణాలు పడే ప్లేస్లో చేసుకుంటే చాలా మంచిది. లేదా తులసి కోట దగ్గర, బాల్కనీలో, కుదరకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పూజని ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ మొదటిగా పీటని కానీ లేదా నేల మీద పసుపుతో అలంకరించి ఆ తరువాత మీకు నచ్చిన రథం ముగ్గుని వేసుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ వ్రతంకి ముఖ్యంగా కావాల్సింది ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయల రథం తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. రథం ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. రథం చేయడానికి కావలసినవి 7 చిక్కుడుకాయలు, కొన్ని వుడ్ స్టిక్స్, రథంని అలంకరించడానికి ఎర్రటి పుష్పాలు కొన్ని తీసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా 7 చిక్కుడుకాయలతో రథంని తయారు చేసుకొని పుష్పాలని రథంకి ఈ విధంగా అలంకరణ చేశాను. ఎర్రటి పుష్పాలు అంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం. అందుకని ఈ పూజలో తప్పనిసరిగా ఎర్రటి ఫ్లవర్స్ని ఉండేటట్లు చూసుకోవాలి.
సూర్య భగవానుడు 7 అశ్వాలు కలిగిన రథం మీద ఉత్తరాయణంలో పూర్తి శక్తితో ప్రయాణం చేస్తాడు. అందుకే ఈ రోజున చేసే పూజకి 100 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. రథసప్తమిని చిన్న మకర సంక్రాంతి అని కూడా అంటారు. జిల్లేడు ఆకులతో స్నానం చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః అనుకుంటూ స్నానం చేయాలి. ఈ స్నానం చేయడం వల్ల దీర్ఘంగా ఉన్న అనారోగ్య బాధలు తొలుగుతాయి అంటారు. ఎర్రటి పుష్పాలతో చిక్కుడుకాయల రథం చేసిన తరువాత రథంకి పసుపు, గంధం, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండి మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవానుని కాంతి, వేడి భూమిపై ఎక్కువ ప్రసరిస్తుంది. ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రజిత్తుకి సమంతకమణిని ప్రసాదించాడు. 7 కిరణాలలో సప్తవర్ణాలుగా ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు కిరణాలు ఈ రోజు ఒక తెల్లని కాంతిరేఖగా మారతాయి. అందుకే ఈ రోజున రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంభోజా రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధులు పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహంతో తన కుమారుణ్ణి అనారోగ్యం నుంచి కాపాడుకుంటాడు అని చారిత్రక కథ ఒకటి ఉంది. రథమును చేసుకున్న తరువాత జిల్లేడు ఆకులతో పీఠం ఏర్పాటు చేసుకోవాలి. జిల్లేడు ఆకుల మీదే రథమును ఏర్పాటు చేసుకోవాలి. మొదటిగా 7 జిల్లేడు ఆకులు రథం ఏర్పాటు చేసుకోవడానికి, తరువాత 7 జిల్లేడు ఆకులు గోధుమ దీపం పెట్టుకోవడానికి తీసుకొని నీటితో శుభ్రపరచుకోవాలి. సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు ఆకులు అయితే చాలా మంచిది. ఆకు చివరిలో చక్కగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని రథం ముగ్గు పైన 7 జిల్లేడు ఆకులు ఉంచి పసుపు, కుంకుమ, ఎర్రటి అక్షంతులు వేసి తయారు చేసుకున్న రథంని పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి. జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకున్న తరువాత పసుపు గణపతిని చేసుకొని గోధుమ దీపం పెట్టుకోవడానికి ఒక మట్టి ప్రమిదకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మామూలుగా వెలిగించుకోవడానికి 2 ప్రమిదలకి కూడా గంధం బొట్లను పెట్టుకోవాలి. పీఠం పైన రథం ముగ్గు వేసుకొని దాని మీద జిల్లేడు ఆకులు ఒకదాని తరువాత ఒకటి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. జిల్లేడు ఆకులతో ఏర్పాటు చేసుకున్న పీఠం పైన మనం చేసుకున్న రథంని పెట్టుకోవాలి. రథంలోకి మీ ఇంట్లో సూర్యుడి ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే తమలపాకు పైన ఈ విధంగా గంధంతో సూర్యుడి ప్రతిమని వేసుకోవాలి. ఎరుపు చందనం ఉండి సూర్యుడి రూపు వేసుకుంటే చాలా మంచిది. అలా లేదు అనుకుంటే నేను చూపించినట్లు గంధంలో కొంచెం కుంకుమ వేసి చేసుకోవచ్చు. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. గంధంతో వేసుకున్న సూర్యుడి ప్రతిమను రథంలో పెట్టుకుని సూర్యుడిని రథంలోకి ఆహ్వానించుకోవాలి. సూర్యుడిని గీసిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా రథంలో ఏర్పాటు చేసుకోవాలి. రథంని చేసేటప్పుడు కొంచెం పెద్దదిగా చేసుకుంటే పూజ చేసేటప్పుడు చాలా మంచిగా చేసుకోవచ్చు. రథం చిన్నదిగా చేసుకుంటే సూర్య భగవానుడికి పూజ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాక పసుపు, ఎరుపు రంగు పుష్పాలను అలంకరించుకోవాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు పుష్పాలు అన్నా, ఎర్రని అక్షంతలు అన్నా చాలా ప్రీతికరమైనవి కనుక ఈ 2 తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో దీపం పెట్టుకుంటే మనకి ఉన్న సకల అనారోగ్యాలు తొలగిపోతాయి. కాబట్టి నేను గోధుమలతో ఎలా దీపం పెట్టుకోవాలో చూపిస్తాను. గోధుమలతో దీపం పెట్టుకోవడానికి ఒక ఇత్తడి పళ్ళెంకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అందులో 7 జిల్లేడు ఆకులను పెట్టుకొని 3 గుప్పిళ్ళు గోధుమలను తీసుకోవాలి. లేదా 5 గుప్పిళ్ళైనా తీసుకోవచ్చు. ఈ నవగ్రహాలలో ఒకరైన సూర్య భగవానుడికి గోధుమలు అంటే స్వామికి ఎంతో ప్రీతికరమైనవి. వీటితో మనం దీపాలను పెట్టినట్లయితే ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే వారి చేత ఈ దీపం పెట్టించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యంగా ఉంటారు. సూర్య భగవానుడి దగ్గర కొంచెం గోధుమలను సమర్పించి ముందుగా 2 చిన్న దీపాలను పెట్టుకొని పసుపు గణపతిని ఏర్పాటు చేసుకుంటున్నాను. మనం ఏ పూజని చేసినా ముందుగా దీపలక్ష్మి పూజని తప్పకుండా చేసుకోవాలి. నేను దీపాలను వెలిగించి గంధం, అక్షంతలు, పుష్పాలను సమర్పించి దీపలక్ష్మి పూజను చేసుకున్న తరువాత పసుపు గణపతి పూజ చేసుకుంటున్నాను.
ఈ రోజు గణపతికి కూడా ఎర్రటి పుష్పాలని అలంకరించి తమలపాకు, ఒక్క, అరటి పండ్లని సమర్పించి దీపాలను వెలిగించాను. ఎరుపు, పసుపు అక్షంతలతో గణపతిని ఆహ్వానించుకున్నాను. సూర్య భగవానుడికి మాత్రం ఎర్రని అక్షంతలతో మాత్రమే సూర్యుని ఆహ్వానించుకున్నాను. ఈరోజు సూర్య భగవానుడిని పూజ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎర్రటి అక్షంతలను మాత్రమే ఉపయోగించుకోవాలి. మనం చేసే పూజ అయినా పని అయినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. మీకు వచ్చే ఏ శ్లోకాలు అయినా చదువుకుంటూ అక్షంతలు, పుష్పాలు, బెల్లం సమర్పించి దీపం, ధూపం చూపించాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న గోధుమల పైన ప్రమిదను పెట్టి దీపానికి రెడీ చేసుకోవాలి. గోధుమ దీపం వెలిగించిన తరువాత సూర్య భగవానుడికి పూజను ప్రారంభించుకోవాలి. ఈ దీపం వెలిగించిన తరువాత ఆదిత్య హృదయం లేదా నవగ్రహ స్తోత్రం పఠించుకోవచ్చు. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహోదితం తమోదం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అనే ఈ శ్లోకాన్ని మీకు కుదిరినన్నిసార్లు పఠించుకోవచ్చు. ఇలా దీపం వెలిగించిన తరువాత ఎర్రటి పుష్పాలను సమర్పించి అక్షంతలను వేసి దండం పెట్టుకోవాలి. మీరు ఈరోజు ఈ దీపాన్ని పెట్టుకోలేకపోతే మాఘ ఆదివారం రోజులలో ఈ పూజను చేసుకోవచ్చు. మాకు ఏ శ్లోకం రాదు అనుకునే వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమః అనుకుంటూ ఈ పూజను చేసుకుంటే సరిపోతుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈరోజు చిక్కుడు ఆకులలో సమర్పించాలి. చిక్కుడు ఆకులు లేకపోతే తమలపాకులలో కూడా పెట్టుకోవచ్చు. స్వామికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అన్నంను నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. 25వ తేదీ ఆదివారం రోజున రథసప్తమికి స్నానం సూర్యోదయానికి ముందే చెయ్యాలి. పూజ మాత్రం సూర్యుడు ఉదయించిన తరువాత చేయాలి. రథసప్తమి తిథి ఉన్నప్పుడే ఈ పూజను పూర్తి చేసుకుని స్వామికి పెట్టిన నైవేద్యంని అందరూ ప్రసాదంగా స్వీకరించి పంచుకోవచ్చు. పూజ అయిన తరువాత రథం, పుష్పాలు నదిలో లేదా ఎవరూ నడవని ప్లేస్లో వేయాలి. గోధుమలు మాత్రం పక్షులకి ఆహారంగా ఇవ్వవచ్చు లేదా నీళ్ళలో నానబెట్టి మొలకొచ్చిన తరువాత ఆవుకి ఆహారంగా ఇవ్వవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.